దాన్ని చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టి రాజకీయంగా లబ్ధి పొందాడు. ఈ రోజు అదే విధంగా ఈ రోజు సింగయ్య మరణాన్ని 2 వారాల తర్వాత ప్లేట్ ఫిరాయించి ఏదో రకంగా అప్పుడు తండ్రికి అంటగడితే ఇప్పుడు కొడుకు నారా లోకేష్ కి అంటగట్టాలని చెప్పి ఒక దుర్మార్గపు ఒక దౌర్భాగ్యపు ఆలోచన రాజకీయాలలో ఇంత దిగజారుడు. అది కూడా ఒక దళిత విధవరాలని అడ్డం పెట్టుకొని ఒక మహిళని 2 పిల్లలు ఉన్నారే వాళ్ళని అడ్డం పెట్టుకొని మీరు రాజకీయాలు చేయాలనుకుంటాం సిగ్గుమాలిన పని కాదా జగన్మోహన్ రెడ్డి గారు? ఏ దమ్ముంటే మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు కదా, మీరే చెప్పచ్చు కదా ప్రెస్ మీట్ పెట్టి. ఎందుకు ఆ దళిత మహిళల నుంచి నోట్ల నుంచి పాపం ఏమి రాలేక అటు ఇటు చూస్తూ కరెక్ట్ గా చెప్తున్నారా? పాపం ఇప్పుడు పక్కన మనం విజువల్ చేస్తున్నాం సార్, తను భయంగా అసలు ఏం చెప్తున్నారో అర్థం కాక ఆమె ఎంత బెదిరించి ఎంత భయపెట్టి మాట్లాడించారో అర్థమైపోతుంది ఆ ఫోటోలు వీడియోలు చూస్తాం. అంత దిగజారుడు వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా తన కలిసి తన ఆ కుటుంబాన్ని పిలిచి వారికి ట్రైనింగ్ ఇచ్చి ఈ రకంగా బయటికి ఇంట్లో నుంచి బయటికి రాగానే ఈ రకమైన తప్పుడు ఆరోపణలు ఆ దళిత మహిళల మీద చేయించడానికి మీకు సిగ్గుందా? జగన్మోహన్ రెడ్డి కళ్ళ ముఖాన్ని కూడా చూడలేకపోతున్నారు సార్, చూడట్లేదు. ఆ సింగయ్య వైఫ్ ముఖాన్ని కూడా చూడట్లేదు. అంటే తనకు అంటే ఇబ్బందిగానే చెప్తున్నట్టు అనిపిస్తోంది బయటకు వచ్చి కూడా. అత్యంత ఇబ్బంది పడుతూ చెప్పారు. పాప ఆవిడ ఏం చేస్తారు, భర్త లేరు, 10 లక్షలు ఒక 0 అటో ఇటో ఏదో సెట్ అయింది, పిల్లల్ని చూసుకోవాలి, పైకి పక్కన ఉన్నాడు కూడా చెప్పాడు ప్రెస్ కి. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చూసుకుంటా అన్నారు, కొడుకులకి ఉద్యోగం చూసుకుంటాను, అన్ని చూసుకుంటా అన్నారు. అంటే అన్ని చూసుకుంటాను నేనున్నానని చెప్పి మీరు వాళ్ళకి ప్రలోభ పెట్టి సార్. అదే కాదు, మళ్ళీ వాళ్ళకేం చెప్పారో తెలియదు కదా, మళ్ళీ వచ్చేది మేమే ఏం చెప్పారు పాపం, ఏం బెదిరించారు? అదేనండి నేను అనేది ఏంటంటే ఒక దళితుల్ని ఈ రకంగా వాడుకొని మీ రాజకీయ లబ్ధి కోసం శవ రాజకీయం చేయటం సిగ్గుమాలితనం కాదని నేను అడుగుతున్నాను. పాపం ఆవిడేమంటున్నారు, కంగారు పెడుతూ యాక్సిడెంట్ అయిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళినాక నాకు ఫోన్ చేశారు, నా పేరు చెప్పారు, నా పిల్లల పేరు చెప్పారు, అంత బాగానే ఉన్నా అన్నారు, మా తర్వాత అంబులెన్స్ లోనే చనిపోయారు, అంబులెన్స్ లో జరిగి ఉంటుంది అని. నాకు ఫస్ట్ అర్థం కాలేదు. అదే కదా హాస్పిటల్కి వెళ్ళాక మాట్లాడారు. అయిపోయిన తర్వాత ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయిపోయినాక అంబులెన్స్ లో వెళ్ళారా, లేకపోతే అంబులెన్స్ లో వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యారా? ఇప్పుడు చెప్పే స్టేట్మెంట్ ఎంత డొల్లతనం బయటపడిపోయి చూడండి. ఆసుపత్రిలో బాగానే ఉన్నారు అన్నారు ఆవిడ, ఆసుపత్రిలో బాగానే ఉన్నారు, నాతో మాట్లాడారు, నా పేరు చెప్పారు, అంబులెన్స్ లో జరిగింది అంటే ఆసుపత్రిలో జాయిన్ అయినాక అంబులెన్స్ లో ఎక్కడికి తీసుకెళ్లారా? ఎక్కడికి తీసుకెళ్లి అప్పుడు ఎవరైనా చేశారా? జరిగింది ఏంటి, ప్రమాదం జరిగాక అంబులెన్స్ ఎక్కించి అంబులెన్స్ లో ఆసుపత్రి తీసుకొచ్చారు, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరుకి. అంటే మళ్ళీ అంబులెన్స్ లో జరిగింది అంటే అంబులెన్స్ లో చనిపోయి ఉంటే ఆసుపత్రిలో ఎలా మాట్లాడతారు? సింగయ్య ఆసుపత్రిలో నీతో ఎలా మాట్లాడతారు? నీ పేరు ఎలా చెప్తాడు? నీ పిల్లల పేర్లు చెప్తారు? మీరు అన్నది నిజమైతే అంబులెన్స్ లో జరిగింది, నారా లోకేష్ గారే చేశారు, లేదా పెద్ద రవి కూడా చేశారు, చేస్తే ఆసుపత్రి ఎలా మాట్లాడతారు? మీరు శవంతో మాట్లాడారా? అమ్మా మేరీ అమ్మ మీరు శవంతో మాట్లాడారా? అంటే స్క్రిప్ట్ లో చూడండి లోపం. ఆ సిగ్గుమాల వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ పాపం అబద్ధాలు చెప్పలేక తర్వాత అంబులెన్స్ లో వెళ్ళేటప్పుడు సార్, అంబులెన్స్ లో ఒకవేళ అంబులెన్స్ లో వెళ్ళేటప్పుడు మరి ఈయనతో పాటు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, లేదంటే వైసీపీ వాళ్ళు ఎవరో ఉంటారు కదా, మరి ఎందుకు వెళ్ళలేదా? వాళ్ళు వెళ్ళినా కానీ మరి కావాలనే విధంగా చెప్తున్నారా? జగన్మోహన్ రెడ్డి వికృతి చేస్తే ఏంటంటే, అంటే అంబులెన్సులు ప్రాణదానం చేసే వాహనాలు కాదు, మీ ప్రాణాలు హరించే వాహనాలని చెప్పదలుచుకున్నారా? అంబులెన్స్ లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో. మీ పైశాచిక రాజకీయాల కోసం అంబులెన్స్ రేపేమన్నా అంబులెన్స్ ఎక్కాలంటే భయపడే విధంగా చేస్తారా? రేపేమన్నా ప్రమాదం గురైతే అంబులెన్స్ ఎక్కాలంటే భయపడే విధంగా చేస్తారా మీరు దాన్ని? అంబులెన్స్ లో లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్ ఉంటుంది అక్కడ, అడ్వాన్స్ లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్ ఉంది అక్కడ. దానిలో మీరు మీ కార్యకర్తలు ఎందుకు ఎక్కలేదు? నేను ఇందాకే డిబేట్ కి రాకముందు జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి గారి జడ్జిమెంట్ చదువుతున్నాను, నేను చూస్తే అప్లోడ్ అవ్వలేదు, జస్ట్ ఇందాకే అప్లోడ్ అయినట్టుంది. జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి గారు ఏదైతే వీళ్ళు క్రాష్ పిటిషన్ చేశారో దానిలో 12 పేజీల జడ్జిమెంట్ ఉంది. దానిలో ఏం రాస్తున్నారు, నిమ్మకాయల దుర్గా ప్రసాద్ ప్రత్యక్ష సాక్షి ఇచ్చిన స్టేట్మెంట్ అని చెప్పి జడ్జి గారు రాశారు. దాంట్లో ఏమన్నారు, ఆ జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద ఇతను వచ్చారు, సింగయ్య పడితే అప్పుడు ఇతని సిబ్బంది తీసి, ఇది జగన్మోహన్ రెడ్డి గారి నా కారు మీద ఉన్న సిబ్బంది తీసి పొదల్లో పక్కన పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారు రాశారు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళిపోవటానికి అసలు మీరు మానవత్వం ఉందా? అది మీరు 108కి ఎందుకు ఫోన్ చేయలేదు? లేదా మీ కార్యకర్తలతో వెహికల్స్ ఎందుకు పంపలేదు మీరు అసలు ఆసుపత్రికి? ఎందుకు ఆ పడేసి వెళ్ళిపోతారా? ఆ పడేసి వెళ్ళిపోతారా? ఇప్పుడు జడ్జి గారు ఏమి దానిలో చివర్లు ఏమి రాశారంటే బిఎన్ఎస్ 105 సెక్షన్ 105 లోపల ఉన్న వాళ్ళకి అప్లై అవ్వదు, ఏ కేసులో అప్లై అవ్వదు. అందుకని ఎఫ్ఐఆర్ నెంబర్ 640/2025 నల్లపాడు పిఎస్ తో 18/6/2025 నమోదైన దాన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నేను హాల్ట్ చేస్తాను, ప్రొసీడింగ్స్ ఆపుతున్నానని చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చారు. అంటే ఏంటి, ఎఫ్ఐఆర్ ని ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేయొద్దు అని జూలై 1వ తారీఖు జడ్జిమెంట్ ఇస్తే నువ్వు 2వ తారీఖు తీసుకొచ్చి వాళ్ళని ఏదైతే ఎవరి మీద అయితే అనుమానాలు ఉన్నాయో, ఎవరు వెహికల్ కింద అయితే పడ్డారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయో, కేసు నడుస్తుందో అతనే ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన మహిళను ఇంటికి పిలిపించుకొచ్చి ప్రలోభం గురి చేసి మీరు 2వ తారీఖు ఈ రకమైన స్టేట్మెంట్ ఇప్పిస్తారా? అంటే ఎఫ్ఐఆర్ ఇన్వెస్టిగేషన్ జరగకూడదు. ఓ పక్కన జడ్జి గారు చెప్పిన జడ్జిమెంట్ ప్రకారం ఎఫ్ఐఆర్ ఇన్వెస్టిగేషన్ జరగకూడదు ఫర్దర్ గా. అంటే 2 వారాలకి మరి పోస్ట్ పోన్ చేశారు కేసుని. 2 వారాల పాటు ఇన్వెస్టిగేషన్ జరగదు కాబట్టి కొత్తగా ఈ స్టేట్మెంట్ మీద వేరే స్టేట్మెంట్ మీద కేసు కొత్త బుక్ చేయాలా, లేకపోతే ఉన్న ఎఫ్ఐఆర్ మీద మరి రీఓపెన్ చేసి చేయాలా, మరి నాకైతే తెలియదు. అంటే నేను అనుకుంటున్నా ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చేయలేదు కాబట్టి ఈ 2 వారాల లోపు కొత్తగా బురదజల్లేసే లోకేష్ గారి మీద, మా ప్రభుత్వం మీద బురదజల్లేసే విధంగా ఒక దుష్ట రాజకీయాలకి తెర తీశారా జగన్మోహన్ రెడ్డి గారు అనుమానం ఉంది. అంటే న్యాయ వ్యవస్థ మీద వాడుకున్నాడు ఆయన. జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ను కూడా ఆయన అవసరాలకి వాడుకుంటున్నారా అని అనుమానాలు నాకు కలుగుతున్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లాలి, జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాలి. ఇది కరెక్ట్ అయింది. ఏదైతే ఇన్వెస్టిగేషన్ మీరు ఆపమన్నారో ఆ ఆపమన్న ఇన్వెస్టిగేషన్ వ్యక్తుల మీద ఇతను ఇంటికి తీసుకొచ్చి కొత్త విషయం. మేరీ గారి ఈ విషయం 2 వారాల వరకు ఎందుకు చెప్పలేదు? లోకేష్ గారి మనిషి వచ్చారు 50 మంది, లేకపోతే అంబులెన్స్ లో జరిగి ఉండొచ్చు, ఆసుపత్రిలో బాగానే ఉన్నాడు. ఈ స్టేట్మెంట్ లో 2 వారాల క్రితం వరకు మేరీ గారు ఎందుకు చెప్పలేదు? ఈ రోజు ఎందుకు చెప్పారు? 2 వారాల వరకు మీ ఇంటికి అనేక మంది వచ్చారు కదా. వైసీపీ అంబటి రాంబాబు కూడా వచ్చారు కదా ఆ రోజు 19వ తారీఖు మీ పేపర్ లో స్టేట్మెంట్ ఇచ్చారు అంబటి రాంబాబు కూడా. అది కూడా అలాంటప్పుడు జిల్లా అధ్యక్షుడు ఉన్న వాళ్ళు ఎందుకు చెప్పలేదు ఈ విషయం? సార్